నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ శాఖలో కొత్తగా ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓగా చాంప్లన్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన అనంతపురం జిల్లా మడికశిరలో డిప్యూటీ రేంజర్ ఆఫీసర్గా విధులు నిర్వహించి మంచి గుర్తింపు పొందారు. అటవీ సంరక్షణ, అక్రమ రవాణా నియంత్రణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలలో చాంప్లన్ నాయక్ సమర్థవంతంగా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. పలమనేరు పరిధిలో అటవీ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. పలమనేరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా జాయినింగ్ కావడం జరిగింది. నేను గతంలో మడచిర డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నుంచి పదవులకి ఇక్కడ రేంజ్ ఆఫీసర్ జాబ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మాకు సిబ్బంది యొక్క సహకారం అంతా బాగుంది. ఈ యొక్క ఎలిఫెంట్ మూవ్మెంట్ ఫస్ట్ నిఘా చేస్తున్నాము. అది ఎలాంటి ప్రజలకు కానీ, ఎవరికే కానీ, పంటలకు కానీ, ప్రజలకు కానీ ఎలాంటి హాని కలగకుండా అప్రమత్తంగా 24 hours మా సిబ్బందితో నేను కూడా మా అధికారుల యొక్క సలహా సూచనలతో ఎనీ టైం అబ్జర్వేషన్లో ఉంటాము. ప్రజలు ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. మేమైతే ఖచ్చితంగా ఎలాంటి ఏం కొరత లేదు చూసుకుంటాం. ప్రజలు ఇది మన ఎక్కడైతే ఏరియాలో అయితే లేదు, ఎక్కడ కానీ అక్రమంగా రవాణా చేస్తే ప్రత్యేకమైన నిఘా చేసి వాటిని ఎంతటి వారి పైన శిక్షిస్తాము. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా ఎవరికి కానీ ఉపేక్షించేది లేదు. సహకరించాలి. ఇది యొక్క ప్రజల ప్రాపర్టీ కాబట్టి ప్రజల యొక్క సహకారంతో మేము ముందుకు వెళ్తాం. చిన్నగా పరిస్థితికి ఏమనేది అధికారులు. ఓకే సార్. చెప్పేసి రాలేదా ఇంకా వాళ్ళు రమ్మని చెప్తున్నారు. వీళ్ళు నలుగురు పోయినా నలుగురు వచ్చారు.